ఇక్కడే ఆపు. నానమ్మ దాము అమ్మా దాము నానమ్మ అమ్మా దాము రిషి శశి మీరు నానమ్మని చూసింది ఇక్కడేనా? అవునా మేము ఇక్కడే చూసాం నాన్న. అమ్మా అమ్మా దాము నానమ్మ దాము నానమ్మ అమ్మా దాము అమ్మా నానమ్మ అమ్మా నానమ్మ అమ్మా అమ్మా దాము దాము అత్తయ్య నానమ్మ దాము అత్తయ్య నానమ్మ అమ్మా దాము అమ్మా అమ్మా అత్తయ్య దాము అమ్మా నానా నానా ఇది అమ్మ ఇయర్ రింగే కదా? అవునరా, ఇది ఖచ్చితంగా దాముదే. దాము దాము అమ్మ ఇయర్ రింగ్ ఇక్కడే ఉందంటే అమ్మ కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నాన్న. వెతుకుదా పదరా. అమ్మా దాము మరిది గారు, మనం ఎంత వెతికినా ఏ ఉపయోగం లేదు మరిది గారు. అలా అంటావేంటి వదినా? అమ్మ ఇయర్ రింగ్ ఇక్కడే దొరికింది కదా? ఇయర్ రింగ్ దొరికినంత మాత్రాన అత్తయ్య దొరుకుతుందని రూల్ ఏమైనా ఉందా? అత్తయ్య దొరకాలి అంటే ఇలా వెతకటం కాదు మరిది గారు, నిలదీసి అడగాలి. ఎవరిని అడగాలి వదినా? ఇదిగో ఈ సింధుని. చెప్పు సింధు, అత్త ఎక్కడుంది? అది నీకు మాత్రమే తెలుసు. చెప్పు, అత్త ఎక్కడుంది? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు మధు? అత్తయ్య గురించి నిజంగా నాకు తెలిస్తే ఎప్పుడో చెప్పేదాన్ని. నువ్వు ఎస్కేప్ అవడం కోసం నింద నా మీద వేస్తున్నావా? నింద కాదు సింధు, నిజం చెప్తున్నాను. పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేయడమేంటి, అనుకోకుండా అత్తయ్య వాళ్ళని కాపాడమేంటి, ఇప్పుడు మళ్ళీ అత్తయ్య మిస్ అవడమేంటి? ఇదంతా చూస్తుంటే మిస్టరీగా లేదు? ఏం మరిది గారు, మీకు అనుమానంగా లేదా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడి అందర్నీ మ్యానిపులేట్ చేయడానికి మాత్రం ట్రై చేయకు. నువ్వు ఎలాంటి దానివో, నీ క్యారెక్టర్ ఏంటో యష్కి తెలియకపోవచ్చు, కానీ నాకు బాగా తెలుసు. మర్యాదగా నీ అంతటి నువ్వు నిజం ఒప్పుకుంటే బతికిపోతావు మధు. లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా తీసుకెళ్లకు. చెప్పు, ఎక్కడున్నారో? ఏ, నువ్వైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా అత్తయ్య కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. అవును వదినా, కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఈ సింధు మీద కంప్లైంట్ ఇచ్చి తీరాల్సిందే. అసలు ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు వదినా. ఈ సింధు ఏదో దాస్తుందనిపిస్తుంది. ఇందాక పిల్లలు కిడ్నాప్ అయ్యారు, అది నువ్వే చేసావనంది. ఇప్పుడేమో అమ్మని కూడా నువ్వే కిడ్నాప్ చేసావన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ కిడ్నాప్ డ్రామా ఏదో పెద్ద లెవెల్లోనే జరుగుతుంది. ఏదో పెద్ద ప్లానే జరుగుతుందనిపిస్తుంది. సింధు విషయం తేలితేనే అమ్మ విషయం తేలుతుంది. అమ్మ విషయం తెలియదు. అందుకే సింధు మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే.
ఏంట్రా అన్నావు? మీ అమ్మని సింధునే కిడ్నాప్ చేసిందనా? ఎందుకురా సింధుని ఇంతలా అవమానించి బాధ పెడుతున్నావు? రే, ఒకే ఒక్కసారి సింధు మాట నమ్మి మీ వదినని అనుమానించి చూడు. అప్పుడు అసలు నిజమేంటో నీకే తెలుస్తుంది. వదిలేండి మావయ్య. మీ అబ్బాయికి నిజానికి అబద్ధానికి తేడా తెలీదు. తెలుసుంటే ఈ మధు ఆటలు ఇలా సాగవు. ఒక్కటి గుర్తుంచుకో మధు, సాగుతుంది కదా అని సాగించుకుంటున్నావు. కానీ ఏదో ఒకరోజు నీ గురించిన అసలు నిజం యష్ తెలుసుకుని తీరుతాడు. అప్పుడు నీ మరుది గారి చేతుల్లోనే నీ ప్రాణాలు పోతాయి మధు. ఇది కన్ఫర్మ్. మావయ్య, నాకెందుకో అత్తయ్య ఇక్కడే ఉందనిపిస్తుంది. ఒకవేళ పిల్లల్ని ఎత్తుకెళ్ళినా ఆ రౌడీల బారి నుంచి అత్తయ్య తప్పించుకుని మనింటికే వెళ్ళారేమో. మనం మన ఇంటికి వెళ్ళి చూద్దాం మావయ్య. అలాగే అమ్మా, వెళ్దాం పద. పిల్లలు రండి. రండి పిల్లలు, వెళ్దానండి. రండి. ఇప్పుడు ఏం చేద్దాం మరిది గారు? వదిన, ఛాన్స్ తీసుకోవద్దు వదిన. నేను అటు వెళ్ళి వెతుకుతాను, మీరు అన్నయ్య ఇటు వెళ్ళి వెతకండి. అమ్మ దొరుకుతుందేమో చూద్దాం. సరే వెళ్ళండి. సరే. బావా, బావా, మంచినీళ్ళు తీసుకో. ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు? సింధు ఇంత ప్రాబ్లంలో ఉన్నా కూడా ఏ రోజు దీనంతటికీ కారణం నేనేనని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. నా వల్లే కావ్య. సింధు ఎన్నో బాధలు, కష్టాలు, అవమానాలు భరిస్తూ ఎప్పటికప్పుడు నిలదొక్కుంటూ ఉంది. నిజానికి సింధు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే కావ్య. అది గుర్తొచ్చినప్పుడల్లా నాలో ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ నన్ను ఇబ్బంది పెడుతుంది. చూడు బావా, దమయంతి గారికి సింధు ఏ తప్పు చేయలేదన్న నిజం తెలిసిపోయింది కదా బావా. ఇక సింధుకి ఏ ప్రాబ్లం ఉండదులే, దాని గురించి ఆలోచించకు. కావ్య, సింధుని వాళ్ళ అత్తయ్య నమ్మితే సరిపోదు కావ్య. యష్ కూడా సింధుని పూర్తిగా నమ్మాలి. సింధు యష్లు విడిపోకముందు ఎంత సంతోషంగా అయితే ఉన్నారో అదే సంతోషం మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి తిరిగి రావాలి. అలా జరగాలంటే ఆ రోజు హోటల్లో ఏం జరిగిందన్న నిజం యష్కి తెలియాలి. నా వల్ల విడిపోయిన వాళ్ళని మళ్ళీ నేనే కలపాలి. వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యాలి. తప్పకుండా బావా, ఖచ్చితంగా ఒకటవుతారు. ఎవరు బావా? అదే స్వాతి ఫోన్ రిపేర్కి ఇచ్చాను కదా, ఆ షాప్ అతను ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు బావా. హలో, నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని సింధుకి ఇచ్చేసి వస్తాను. సరే బావా, జాగ్రత్తగా వెళ్ళు. మధు ఏంటి ఇంత రిలాక్స్గా పేపర్ చదువుతుంది? ఏంటి మధు ఇంత రిలాక్స్గా ఉన్నావు? అమ్మ నీ దగ్గర ఉంది అన్నావు. ఆ సింధు ఏమో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంది. రివర్స్లో నువ్వు కూడా ఆ సింధు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటున్నావు. ఆ స్వాతి ఫోన్ ఇంకా సింధు దగ్గరే ఉంది. దాని గురించి ఆలోచించడమే మానేశావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? నాకైతే ఏం అర్థం కావట్లేదు మధు.
నీకు చెప్పి మరీ చేసేంత టైము తీరిక నా దగ్గర లేవు. నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను. ఓకేనా? మధు ఈ మధ్య నాకు ఏ విషయాలు చెప్పడం లేదు. ఏదేదో దాస్తుంది. మధులో సంథింగ్ చేంజ్ కనబడుతుంది. మొన్న కూడా నేను వెళ్ళగానే ఏదో ఫోటో దాచేసింది. అని నేను అడిగితే ఏం లేదు అంది. ఇన్నాళ్ళు మధు గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను. కానీ నాకు తెలియని విషయాలు మధులో ఇంకా చాలానే ఉన్నాయి. ముందు ఆ ఫోటో సంగతి ఏంటో చూడాలి. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు? మధుకు ఏమవుతారు? ఎందుకు మధు ఈ ఫోటోని ఇంత సీక్రెట్గా దాచిపెట్టింది? తేజ, ఆ, ఆ, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మధు, జస్ట్ క్యాజువల్గా ఇక్కడికి వచ్చానంతే. ఆ ఫోటో ఎందుకు తీసావు? అంటే నన్ను అనుమానిస్తున్నావా? ఆ, 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 అదేం లేదు మధు, అదేం లేదు. మధు, ఇంతకు వీళ్ళెవరు మధు? మా అమ్మ నాన్న ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకంగా ఈ ఫోటో ఒక్కటి నా దగ్గర ఉంది. నాకు బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఈ ఫోటోలో ఉన్న మా అమ్మ నాన్నలకి చెప్పుకుంటాను. అప్పుడు నా బాధ కాస్త తగ్గుతుంది. మధు, ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు? ఏమని చెప్పమంటావు తేజ? ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని నా గతం. నేను అనుభవించిన నరకం అంతా ఇంత కాదు. వాటన్నింటికీ సమాధానం కోసమే వెతుకుతున్నాను. మధు ఎప్పుడు ఇంత ఎమోషన్ అవ్వదు. ఎందుకు వాళ్ళ అమ్మా నాన్న విషయంలో ఇంత ఎమోషనల్ అవుతుంది? మధు గతం ఏమై ఉంటుంది? హలో, చెప్పండి సార్. మధు, హవాలా వాళ్ళతో మీటింగ్ ఉంది. వాళ్ళు మనల్ని మీట్ అవ్వబోతున్నారు. నీతో కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలి. నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రాగలవా? ఇప్పుడే బయలుదేరుస్తున్నాను సార్. ఓకే. ఇంకెప్పుడు నా గతాన్ని ముట్టుకోకు. అర్థమైందా తేజ? బయట నాకు ఇంపార్టెంట్ పని ఉంది, వెళ్ళొస్తాను. పిల్లలు నానమ్మని చూశామని చెప్తే ఇక దాము దొరికినట్టే అని నేనెంత సంతోషపడ్డానమ్మా. కాని ఆ సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది.
అసలు దాము ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమైపోయి ఉంటుందమ్మా? దీనంతటికీ కారణం ఆ మధునే మావయ్య. తనని వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా దాముని కిడ్నాప్ చేసింది తనే అని కంప్లైంట్ ఇస్తానమ్మా. ఆగండి మావయ్య. మన దగ్గర ఏ ఆధారాలున్నాయని అత్తయ్యని మధు కిడ్నాప్ చేసింది అని కంప్లైంట్ ఇస్తారు? మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అదేదో మీ చేత నేనే ఇప్పించానని మీ అబ్బాయిలిద్దరూ మన ఇంటికి వచ్చి మనతోనే గొడవ పడతారు. మనకి ఇంకా వ్యతిరేకం అవుతారు. యష్, తేజ ఆ మధుని ఎంత గుడ్డిగా నమ్ముతున్నారో, ఎలా వెనకేసుకొస్తున్నారో ఇందాక మీరే చూశారు కదా మావయ్య. ఆ మధు మామూలుది కాదు. దానికి ఆ పొలిటీషియన్ సపోర్ట్ ఉంది. ఆ ధైర్యంతోనే ఏ ఎవిడెన్స్ లేకుండానే నన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది. అలాంటి మధు మీద మీరు కంప్లైంట్ ఇస్తే తప్పించుకోకుండా ఎలా ఉంటుంది? ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆ మధుని మనం ఏమి చేయలేం మావయ్య. మమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఫోన్ పగలగొట్టారమ్మా. ఫోన్ అంటే గుర్తుకొచ్చిందమ్మా. మమ్మల్ని ఎత్తుకెళ్ళటానికి వచ్చిన వాళ్ళు మన ఇంట్లో ఫోన్ కోసం చాలాసేపు వెతికారు అసలు. శశి చెప్పింది విన్నారుగా మావయ్య. స్వాతి ఫోన్ నా దగ్గరుంది. ఆ ఫోన్తో అవసరం ఆ మధుకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఈ విషయం మీ అబ్బాయికి చెప్పినా నమ్మడం లేదు మావయ్య. యష్ మూర్ఖత్వం వల్లే ఆ మధు ఆటలు ఇష్టానుసారంగా సాగుతున్నాయి. ఇంతకీ ఆ స్వాతి ఫోన్ ఎక్కడుందమ్మా? స్వాతి ఫోన్ ఇంట్లో లేదు మావయ్య. మరెక్కడుంది? ఆ ఫోన్ రిపేర్ చేయించమని సిద్ధార్థకిచ్చాను. ఓ, మంచి పని చేసావమ్మా. సింధు, ఏమైంది? ఏంటిదంతా? ఆ మధు మనుషులు చేసిన నిర్వాకం సిద్ధార్థ్. సింధు, ఆ మధుని అసలు వదలొద్దు. ఏదో ఒకటి చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. స్వాతి ఫోనే అన్ని ప్రాబ్లమ్స్కి సరైన సొల్యూషన్ సిద్ధార్థ్. ఇదిగో స్వాతి ఫోన్. ఫోన్లో చిన్న సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. 1 డే తర్వాత ఫోన్ ఆన్ చేయి, ఓపెన్ అవుతుంది. మధు, ఇందులో ఉన్న ఎవిడెన్స్ నీ లైఫ్కి ఎండ్ చెప్తుంది. రే, ఒకే ఒక్కసారి సింధు మాట నమ్మి మీ వదినని అనుమానించి చూడు. అప్పుడు అసలు నిజమేంటో నీకే తెలుస్తుంది. మీ వదిన్ని ఒక్కరోజైనా అనుమానించి చూడు అని సింధు నాన్న పదే పదే చెప్తున్నారు. వదిన చెప్పే విషయాలు చూస్తే కొన్నిసార్లు డౌట్ వస్తుంది. అలా అని ప్రాజెక్ట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అయినా వదిన గురించి సింధు నాన్న ఇప్పటికీ నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి చేసి ఈ రోజుతో ఈ అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయాలి. రే కార్తీ, అర్జెంటుగా
మీరిలా చేయటం ఏమీ బాగోలేదు సార్. దేని గురించి మాట్లాడుతున్నావు మధు? మా మరిది గారి ప్రాజెక్ట్ గురించి సార్. మా మరిది గారు అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మిడిల్ క్లాస్ వాళ్ళ సొంతింటి కలని నెరవేర్చడం కోసమే. కానీ మీరు ఇంకా ప్రాజెక్ట్ డిలే చేస్తుంటే ఎలా సార్? మధు ఏంటి ఇలా మాట్లాడుతోంది? ఏమైంది తనకి? సెంట్రల్ నుంచి ఏదో ప్రెషర్ ఉందని, అప్పటికి ఇప్పటికీ మార్కెట్ వాల్యూ పెరిగిపోయిందని ఇంకో 60 కోట్లు తీసుకున్నారు. మా మరిది గారు తన ఆస్తంతా పనంగా పెట్టి మరీ మీకు ఆ డబ్బిచ్చారు. ఎందుకో తెలుసా సార్? జనాలు తన మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోవడం కోసం. మరి అయినా మీకు మీ గవర్నమెంట్కి సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎలా సార్? అది కాదు మధు, నేను చెప్పేది. మీరేం చెప్పొద్దు సార్. మీరు చెప్పేదేది కరెక్ట్ కాదు. ప్రాజెక్ట్ అనేది మా మరిది గారి పరువుకి సంబంధించిన విషయం. పరువు పోతే ప్రాణమే పోతుంది అనుకుని కుటుంబం మాది. నాకు తెలుసు అత్తయ్యని నువ్వే ఏదో చేసుంటావని. ఎందుకు ఎందుకు అత్తయ్యని చిత్రహింసలు పెడుతున్నావు? నీ దగ్గరున్న స్వాతి ఫోన్ కోసం. చచ్చినా నీకు ఆ ఫోన్ ఇవ్వను. అయితే మీ అత్తయ్య చేస్తుంది. దయచేసి అత్తయ్యనేమీ చెయ్యొద్దు, నీకు దండం పెడతాను. నీకు మీ అత్తయ్య కావాలి అంటే నాకు ఫోన్ కావాలి. నువ్వొచ్చి నాకు ఫోన్ ఇచ్చి అత్తయ్యని తీసుకువెళ్ళు. సరిగ్గా సాయంత్రం 7 గంటలకల్లా ఆ ఫోన్ నా చేతిలో ఉండాలి.